హోంమంత్రి అనిత ఒక టీచర్ కూడా, అధ్యాపకురాలు, అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి ఆవిడ, మంచి చదువురి. రాజకీయపరమైనటువంటి స్టేట్మెంట్లో తప్పదు, ఇవాళ ఉన్నటువంటి రాజకీయ ప్రతీకారాల్లో ఆవిడ నైతికంగా కరెక్ట్గా మాట్లాడలేకపోవచ్చు, కానీ తన మాటల చాతుర్యంతో తప్పుని రైట్ అని ఒప్పించే ప్రయత్నం చేయొచ్చు. కానీ అది పక్కన పెడితే నిన్న మాట్లాడిన మాటలు అద్భుతం. ఒక తల్లిలా మాట్లాడింది, ఒక నిజమైన బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధిలా మాట్లాడింది. ప్రజాప్రతినిధులు ఎవరూ చేయని మాటలు మాట్లాడింది. ఇవాళ అభిమానులు అన్నటువంటి వాళ్ళు ఎంత అడ్డకోలుగా అడ్డదిడ్డంగా తప్పుడు పనులు చేస్తున్న సమర్థించుకొచ్చే నాయకులు ఉన్న రోజుల్లో, అయ్యా పిల్లలు, మైనర్లుగా ఉన్న మీరే చాలామంది తప్పు చేస్తున్నారు, సినిమాల ప్రభావం పడుతుంది, మీ మీద అనైతిక ప్రవర్తన అలవాటు అయిపోతుంది, ఆడపిల్లల్ని సెక్స్ ఆబ్జెక్టివ్గా చూస్తున్నారు, అలాగే ఆడపిల్లలు దారి తప్పి ఆలోచిస్తున్నారు, బాధ్యతగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండండి. ఇది ప్రేమించుకునే వయసు కాదు, ప్రేమలు కాదు, ఆకర్షణ ఇది. దీనివల్ల జీవితాలు నాశనం అవుతాయి. డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, లేదా అసాంఘిక కార్యకలాపాలకు అలవాటు పడుతున్నారు. అనేక నేరాల్లో ఇవే ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ముందు సమాజంలో మీరు భావి భారత పౌరులు, కరెక్ట్గా ఆలోచించండి, దిశానిర్దేశం చేసుకోండి, క్రమశిక్షణగా బ్రతకండి అని చక్కటి హితబోధ చేశారు.